హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మళ్ళీ రిపీట్ కావద్దు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో, ఎంత చిల్లరగా ఉంటాయో ఉదాహరణలతో నేషనల్ మీడియా ఎండగడుతుంది. అధమ స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని అంటుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో న్యాయయాత్రలో మాట్లాడుతూ ఆదానీని తిట్టని తిట్లు తిడుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆదానీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని కథనాలు ప్రచురించింది నేషనల్ మీడియా. కమిషన్ ఉంటే చాలు, కంపెనీ ఏదైనా ఒకటే అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంటుందని తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. మరి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న ఆదానీని రేవంత్ రెడ్డి దావోస్లో కలవటం, ఆలింగనం చేసుకుంటూ వ్యాపార లావాదేవీలు మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని హిందీ మీడియా గట్టిగా ప్రశ్నించింది. రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకునే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదానీతో కలిసిపోయాడా అని ప్రశ్నిస్తుంది. ఇండియాలో ఏమో ఆదానీ, మోడీ అంతా దొంగలే అని అనటం, విదేశాల్లో చేతులు కలపడం నీచ రాజకీయమని మండిపడింది. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిపై ఏఐసిసి కూడా సీరియస్ అయ్యిందని తెలుస్తుంది. రాహుల్ పర్మిషన్ తీసుకోకుండా ఆదానీని రేవంత్ రెడ్డి కలవటాన్ని తప్పు పట్టిందట. సొంత ఇమేజ్ కోసం పార్టీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకురావద్దని క్లాస్ పీకారట. మోదీకి అత్యంత సన్నిహితుడైన ఆదానీతో మనం కలిసిపోతే ప్రజలు మనం చేసే విమర్శలను విశ్వసించాలని, పబ్లిసిటీ స్టెంట్స్ తగ్గించాలని, ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ కావద్దని రేవంత్కి గట్టి క్లాస్ పడినట్టు సమాచారం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.